ఒక హాస్పిటల్లో మంచి రెప్యుటేషన్ ఉన్న ఒక లేడీ డాక్టర్ తన దగ్గరికి వచ్చే లేడీ పేషెంట్స్ తోనూ అలాగే తన దగ్గర పనిచేసే లేడీ జూనియర్ డాక్టర్స్ తోనూ అసభ్యంగా ప్రవర్తిస్తూ వాళ్ళని హరాస్మెంట్ చేస్తుంది. ఎందుకంటే తన ఒక లెస్బియన్. ఇదే విషయాన్ని కొందరు అన్నోన్ వ్యక్తులు ఆ హాస్పిటల్ అడ్మిన్ టీం దృష్టికి తీసుకెళ్తారు. తర్వాత ఆ డాక్టర్ ఏం చేసింది, చివరికి ఏమైంది అనేదే అక్యూజ్డ్ మూవీ స్టోరీ. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. లేదా సింపుల్ గా స్టోరీ మాత్రమే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్ గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్. మూవీ స్టార్ట్ అవగానే ఒక హాస్పిటల్ అడ్మిన్ టీం కి అన్నోన్ పర్సన్ నుండి ఒక సస్పీషియస్ మెయిల్ వస్తుంది. అలాగే మరోవైపు ఒక డాక్టర్ చేస్తున్న సిజేరియన్ మిస్ఫైర్ అయ్యి పేషెంట్ సిచ్యువేషన్ క్రిటికల్ అవడంతో అప్పుడే డ్యూటీ కంప్లీట్ చేసుకుని హడావిడిగా వెళ్తున్న ఆ హాస్పిటల్లో మంచి రెప్యుటేషన్ ఉన్న డాక్టర్ అయిన గీతికకు ఇన్ఫార్మ్ చేస్తారు. దాంతో గీతిక ఆపరేషన్ థియేటర్ కి వెళ్లి ఆ పేషెంట్ ని సేవ్ చేసి ఆ పేషెంట్ ఫైల్ ని తన దగ్గరికి పంపించమని ఆపరేషన్ చేస్తున్న డాక్టర్ కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పటికే గీతిక వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. గీతిక కోసం తన పార్ట్నర్ అయిన మీరా వెయిట్ చేస్తూ ఉంటుంది. మీరా గీతిక ఇద్దరు లెస్బియన్స్ లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటారు. వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లో ఒక పార్టీ ఏర్పాటు చేసి అందరినీ ఇన్వైట్ చేస్తుంటారు. అక్కడికి చాలా మంది వస్తారు. వాళ్ళతో పాటు మీరా ఫ్రెండ్ అయిన అంకుర్ కూడా అక్కడికి వస్తారు. అయితే అంకుర్ కి మాత్రం గీతిక మీరా లివింగ్ రిలేషన్షిప్ లో ఉండడం ఇష్టం ఉండదు. ఎందుకంటే అంకుర్ మీరాని ఇష్టపడుతూ ఉంటాడు. అలాగే ఆ పార్టీకి గీతిక ఎక్స్ అయిన సోఫియా కూడా వచ్చి ఉంటుంది. అలా అందరూ ఆ పార్టీలో ఉండగా గీతిక ఆపరేషన్ అయిపోయాక చాలా లేట్ గా ఆ పార్టీలో జాయిన్ అవుతుంది. గీతికకి ఆ హాస్పిటల్ కి డీన్ గా ప్రమోషన్ వచ్చిందని, అందుకే ఈ సిటీని వదిలి వేరే సిటీకి వెళ్ళిపోతున్నాం, అందుకే ఈ పార్టీ ఇస్తున్నామని చెప్పి, అలాగే వాళ్ళకి ఇంకొక సర్ప్రైజ్ ఉందని చెప్తూ గీతిక మీరా కలిసి ఒక బాబుని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారని చెప్తారు. అలా మనకు మీరా గీతిక రిలేషన్షిప్ లో ఉంటూ వాళ్ళిద్దరూ ఒక బాబుని అడాప్ట్ చేసుకుని గీతికకి ప్రమోషన్ వచ్చిన సిటీకి వెళ్ళిపోవాలనుకుంటారు. అయితే మీరా కూడా ఒక డాక్టర్. గీతిక కోసం మీరా తన జాబ్ ను కూడా వదిలేసి గీతికతో పాటు వెళ్ళిపోవాలనుకుంటుంది. తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ గీతిక పనిచేస్తున్న హాస్పిటల్ హెచ్ఆర్ అయిన సిమ్రాన్ నుంచి కాల్ వచ్చి గీతికను అర్జెంట్ గా హాస్పిటల్ కి రమ్మంటుంది. అలా గీతిక హాస్పిటల్ కి వెళ్ళగానే తన గురించి వచ్చిన మెయిల్ ని చూపిస్తూ, దీని గురించి నువ్వేమీ సీరియస్ గా తీసుకోకు, నువ్వంటే గిట్టినోళ్ళు ఎవరో ఇవన్నీ చేస్తున్నారు, మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పి హెచ్ఆర్ టీమ్ అయిన సిమ్రాన్ గీతికకు చెప్తుంది. దాంతో గీతిక కూడా అవన్నీ లైట్ గా తీసుకుంటుంది. కానీ గీతిక పైన అలాంటివి చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి. దాంతో హెచ్ఆర్ టీమ్ కూడా వీటిపైన సీరియస్ గా తీసుకుని వాటి మీద ఎంక్వైరీ చేయాలనుకుంటుంది. దానికోసం హాస్పిటల్ అడ్మిన్ టీమ్ సీనియర్ జర్నలిస్ట్ అయిన భార్గవ్ని అపాయింట్ చేసి దాని గురించి ఎంక్వైరీ చేయమని చెప్తారు. అలా భార్గవ్ గీతిక గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన గీతికను చూసి, నువ్వు హాస్పిటల్లో ఉంటే ఎంక్వైరీ సరిగా జరగదు, నీకు పెయిడ్ లీవ్ శాంక్షన్ చేశారు, పెయిడ్ లీవ్ మీద నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. అలాగే ఇప్పుడు వరకు నేను ఎంక్వైరీ చేసిన అన్నిట్లోనూ విక్టిమ్ ఒక లేడీ, అంటే దాంతో గీతిక ఈ కేసులో కూడా విక్టిమ్ ఒక లేడీనే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత నుంచి ఆ జర్నలిస్ట్ భార్గవ్ గీతిక గురించి హాస్పిటల్లో ఎంక్వైరీ చేస్తూ రిపోర్ట్ రెడీ చేస్తూ ఉంటారు. మరోవైపు గీతిక గురించి వచ్చిన కంప్లైంట్స్ ని తెలుసుకున్న మీరా దాని గురించి వరీ అవుతూ ఇలాంటి కేసులో హెచ్ఆర్ పాలసీస్ ఏంటి అని చెప్పి వెతుకుతూ ఉంటుంది. అలా మీరా వాటి గురించి ఎంక్వైరీ చేస్తుంటే పక్కనే ఉండే తన ఫ్రెండ్ అంకుర్ చూస్తాడు. దాంతో అంకుర్ కి జరిగిందంతా చెప్తుంది. అప్పుడే మీరాకి మరొక ఆఫర్ వస్తుంది. తను చిన్నపిల్లల హాస్పిటల్లో పనిచేస్తుంది. మరొక పెద్ద హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేసే అవకాశం వస్తుంది. కానీ తన గీతికతో కలిసి వెళ్ళిపోవాలనుకుంటుంది కాబట్టి ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తుంది. అలాగే గీతిక మీరా వాళ్ళ గురించి వాళ్ళ ఇంట్లో చెప్పాలనుకుంటారు. అలా మీరా ఫస్ట్ తన తమ్ముడికి చెప్పాలనుకుంటుంది. అలా ఫస్ట్ మీరా అంకుర్ వాళ్ళ తమ్ముడిని మీట్ అవడానికి వెళ్లి అక్కడికి గీతికని రమ్మంటారు. కానీ గీతికకున్న టెన్షన్స్ వల్ల అక్కడికి వెళ్ళలేక తర్వాత కలుస్తానని చెప్తుంది. అయితే గీతికపై అన్నోన్ వ్యక్తుల నుంచి వస్తున్న సస్పీషియస్ మెయిల్స్ 8 వరకు వస్తాయి. కానీ ఈ విషయం బయటకు రాకుండా అడ్మిన్ టీం వాటి గురించి ఎంక్వైరీ చేస్తుంది. అలా ఈ విషయం బయటకు రాకపోవడంతో ఈ విషయాన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలని చెప్పి ఆ అన్నోన్ వ్యక్తి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. అలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే ఆ విషయాన్ని అందరూ చూసి గీతికని చాలా అసహ్యంగా చూస్తుంటారు. అదే సమయంలో గీతిక ఒక అమ్మాయికి టెస్ట్ చేస్తూ ఉంటుంది. అది చూసి పక్కనే ఉన్న తన హస్బెండ్, ఎందుకు గ్లౌజ్ వేసుకోకుండా చెక్ చేస్తున్నావంటే తనకు ఒక ఇన్ఫెక్షన్ ఉంది, అది తెలియాలంటే గ్లౌజ్ లేకుండానే చేయాలని చెప్తుంది. అప్పుడే గీతిక గురించి వచ్చిన మెసేజ్ చూసిన తన హస్బెండ్, గీతిక ఇదంతా కావాలనే చేస్తుందని, తన వైఫ్ ను కూడా సెక్సువల్ గానే టచ్ చేస్తుందని ఫీల్ అయ్యి తన వైఫ్ ఫైల్ ని గీతిక దగ్గరికి కాకుండా వేరే దగ్గరికి పంపించమని హాస్పిటల్ అడ్మిన్ టీమ్ కి చెప్తాడు. అలా గీతిక పైన వచ్చిన కామెంట్స్ అన్ని ఐటీ టీము రిమూవ్ చేస్తుంది. కానీ అప్పటికే అందరూ చూసేస్తుంటారు. దాంతో గీతికని అందరూ అదోలా చూస్తూ ఉంటారు. అప్పుడే గీతికకి రావాల్సిన డీన్ పొజిషన్ మరొక సీనియర్ ఎంప్లాయీకి రావాల్సిన పొజిషన్, అతను గీతిక దగ్గరికి వచ్చి, ఎందుకు నీ చేతులు వణుకుతున్నాయి, ఒక మంచి సర్జన్ చేతులు ఎప్పుడు వణుకకూడదని చెప్పి గీతికను హేళన చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు వాళ్ళు ఒక బేబీని అడాప్ట్ చేసుకోవాలనుకుంటారు కదా.
అడాప్ట్ ఏజెన్సీ వాళ్ళు పిలుస్తూ ఉంటారు. కానీ అక్కడికి గీతిక వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించదు. తన టెన్షన్ లో తను ఉంటుంది. మీరా అక్కడికి వెళ్తే గీతిక పైన వచ్చిన ఆరోపణలు వాళ్ళు కూడా చూస్తుంటారు. దాంతో ఇలాంటి పొజిషన్ లో మీకు బాబుని ఇవ్వలేమని చెప్పి ఆ బాబుని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. అలా గీతిక మీరా అనుకున్న లైఫ్ అంతా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మీరా ఇదే విషయాన్ని గీతికకి చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ గీతిక మాత్రం ఆ బాబుని అడాప్ట్ చేసుకోవాలనే విషయంలో ఏ మాత్రం ఆలోచించదు. దాంతో మీరాకి గీతికపై కోపం వస్తూ ఉంటుంది. ఇలా ఇవన్నీ జరుగుతుండడంతో గీతిక మీరాతో హ్యాపీగా ఉండదు. ఎప్పుడు టెన్షన్ గా హడావిడిగా ఉంటూ ఇంట్లో వస్తువులన్నీ పగలగొడుతూ ఉంటుంది. అలాగే మీరాకి తెలియకుండా ఎవరెవరినో కలుస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళ జాయింట్ అకౌంట్ లో నుంచి డబ్బులు కూడా విత్డ్రా చేస్తుంటుంది. ఎవరికి ఇచ్చావంటే ఏం చెప్పదు. దాంతో మీరాకి అసలు గీతిక ఏం చేస్తుందో ఏం అర్థం కాదు. గీతిక తన దగ్గర పనిచేసిన లేడీ డాక్టర్లందరినీ కలిసి వాళ్ళందరితో మాట్లాడుతూ మీ దగ్గరికి ఎవరైనా ఎంక్వైరీ వస్తే నో కామెంట్ అని చెప్పండి, ఏమి మాట్లాడద్దు, నా గురించి ఏమి చెప్పొద్దు అని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటుంది. అలాంటి టైంలోనే గీతిక పైన మరొక కంప్లైంట్ వస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన అన్ని కంప్లైంట్లు అన్నోన్ పర్సన్స్ నుంచి వచ్చుంటాయి. ఈసారి గీతిక దగ్గర పనిచేసిన ఒక డాక్టర్ డైరెక్ట్ గా వచ్చి కంప్లైంట్ ఇస్తుంది. ఆమె కోరల్ సైమన్స్ గతంలో గీతిక దగ్గర పనిచేసిన ఒక జూనియర్ డాక్టర్. కానీ ఆమె చేసే తట్టుకోలేకే అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పి కంప్లైంట్ ఇస్తుంది. దాంతో ఈ కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్న భార్గవ్ ఇప్పుడు వరకు అన్నోన్ వ్యక్తుల నుంచే వచ్చాయి. ఇప్పుడు డైరెక్ట్ గా ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేసింది. ఇంకా ఎన్ని కంప్లైంట్స్ వస్తాయో చూద్దాం. ఇక ఈ కేసు గురించి సీరియస్ గా తీసుకోవాలి, దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి హాస్పిటల్ అడ్మిన్ టీమ్ తో మాట్లాడతాడు. అప్పటి వరకు గీతిక ఇన్నోసెంట్ అని నమ్ముతున్న గీతిక ఫ్రెండ్ హాస్పిటల్ హెచ్ఆర్ అయిన సిమ్రాన్ ఇక గీతిక ఈ తప్పులన్నీ చేసిందని, ఇక గీతిక సేవ్ అవ్వాలంటే ఒక మంచి లాయర్ ని కలవమని చెప్పి గీతికకి చెప్తుంది. అయితే భార్గవ్ కోరల్ సైమన్స్ అనే అమ్మాయిని ఎంక్వైరీ చేస్తూ గీతిక అలా చేసిందని చెప్పడానికి నీకాడ ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయంటే, నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ ద్వారా నన్ను హాస్పిటల్ నుంచి తీపిచ్చేసింది. తర్వాత నన్ను హోటల్కి రమ్మని మెసేజ్ పెట్టింది. ఆ ప్రూఫ్ ఉందని చెప్పి చూపిస్తుంది. అలా నేను హోటల్కి వెళ్ళాక మనిద్దరం ఒక రూమ్ తీసుకుని ఆ రూమ్ లో మాట్లాడుకుందాం. అలా మాట్లాడుకున్న తర్వాత నీ జాబ్ నీకు ఇప్పిస్తానని చెప్పిందని చెప్పి చెప్తుంది. అందులో గీతిక సెండ్ చేసిన మెసేజ్ కూడా ఉంటాయి. అయితే ఇదే విషయాన్ని గీతిక మీరా కూడా చెప్తుంది. అయితే ఇదే విషయాన్ని గీతికని అడిగితే ఆ టైంలో గీతిక మీరా తన ఫ్రెండ్ అంకుర్ అందరూ హోటల్లో ఉన్నామని, అందుకే తను మాట్లాడంటే అక్కడికి రమ్మని చెప్పి పింగ్ చేశానంటుంది. కానీ ఎంక్వైరీ టీం ఇవేమీ నమ్మరు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత నువ్వు ఆమెను హోటల్కి రమ్మన్నావు, ఇవన్నీ నువ్వు తప్పు చేసినట్టే చూపిస్తున్నాయని చెప్తారు. అలాగే గీతిక ఈ విషయాన్ని మీరాకి చెప్తుంది. మీరా కూడా ఆ రోజు గీతిక కోరల్ సైమన్స్ తో మాట్లాడిన విధానం, ఆమెను టచ్ చేసిన విధానం చూసి మీరా కూడా అనుమానం వస్తుంది. దాంతో మీరా ఈ కేసులో స్ట్రాంగ్ గా ఇరుక్కుపోయిందని అందరికీ అర్థమవుతుంది. అయితే ఒకరోజు గీతిక ఇంటికి వెళ్లేసరికి తన ఇంటి కిటికీ డోర్లు తెరిచి అక్కడి నుంచి ఎవరో పారిపోతున్నట్టు అనిపిస్తుంది. తర్వాత గీతిక ఇల్లు మొత్తం వెతికి చూస్తుంది. ఇంట్లో ఏవి మిస్ అయ్యండు, కానీ అక్కడి నుంచి ఎవరో పారిపోయి ఉంటారు. ఇదే విషయం అప్పుడే ఇంట్లోకి వచ్చిన మీరా అంకుర్ కూడా చెప్తారు. కానీ వాళ్ళిద్దరూ నువ్వు ప్రెస్టేషన్ లో ఉన్నావు, అందుకే నీకు ఇవన్నీ జరిగినట్టు అనిపిస్తున్నాయి, ఎవరు ఇంట్లోకి రాలేదంటారు. కానీ ఆ విషయం గీతిక ఒప్పుకోదు. వాళ్ళతో ఆర్గ్యూ చేస్తూ గొడవ పడుతుంది. తర్వాత రోజు మీరా బ్రదర్ మీరా వాళ్ళ ఇంటికి వస్తాడు. అక్కడ మీరా గీతిక వెడ్డింగ్ ఫొటోస్ చూసి మీరిద్దరు ఫ్రెండ్స్ అనుకున్నా, కానీ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. తన అక్క కోసం మంచి సంబంధాలు చూస్తుంటే కానీ తన అక్క మాత్రం అలా చేసిందని కోపంగా ఉంటూ గీతిక గురించి ఆన్లైన్ లో ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడే గీతిక గురించి వచ్చిన ఆ బ్యాడ్ కామెంట్స్ ని చదువుతాడు. అందులో ఒక కామెంట్, గీతిక నన్ను ఇంటికి రమ్మంది, ఇంటికి వెళ్ళాక హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నా, పక్కనే ఉండే రెడ్ ఫ్రిడ్జ్ లో నుంచి ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. తర్వాత ఏమైందో నాకు తెలియదు, అక్కడే పడుకుండిపోయినా, పైనుండే లైట్లు మాత్రమే కనిపించాయి. తర్వాత ఏమైందో నాకు తెలియదు, తను నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించింది అనే కామెంట్ ఒకటి సోషల్ మీడియాలో వచ్చి ఉంటుంది. అదే కామెంట్ ని మీరా బ్రదర్ చదువుతాడు. అలాగే ఆ అమ్మాయి చెప్పినట్టే పక్కనే వస్తువులన్నీ కూడా అవే ఉంటాయి. దాంతో ఆ కామెంట్ నిజమని 100% మీరా బ్రదర్ నమ్ముతాడు. అయితే గీతిక మాత్రం ఆ కామెంట్స్ అన్నిటినీ ఐటీ టీం రిమూవ్ చేసిందని చెప్పింది. కానీ ఇంకా ఒక కామెంట్ సోషల్ మీడియాలో ఉంది. ఈ విషయాన్ని చెప్పడానికి చాలా సార్లు గీతికకి ఫోన్ చేస్తుంది. కానీ గీతిక మాత్రం ఆన్సర్ చేయకుండా తను సర్జరీలో ఉంది, ఇప్పుడు కాదని చెప్పి రిప్లై ఇస్తుంది. దాంతో ఈ విషయం చెప్పడానికి మీరానే నేరుగా హాస్పిటల్కి వెళ్తుంది. అయితే అప్పటికే గీతిక పెయిడ్ లీవ్ లో ఉందని, గత వారం నుంచి హాస్పిటల్కి రావడం లేదని చెప్పి మీరాకి చెప్తారు. దాంతో అసలు గీతిక ఎక్కడికి వెళ్తుందో ఏమీ అర్థం కాదు. తనకిందికి అబద్ధాలు చెప్తుంది. ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటుంది. దానికోసం తనొక మన్సూర్ అనే వ్యక్తిని ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ గా అపాయింట్ చేసుకుని గీతిక గురించి ఎంక్వైరీ చేయమంటుంది. దాంతో మన్సూర్ గీతికని ఫాలో అవుతూ గీతిక గురించి ఎంక్వైరీ చేస్తాడు. గీతిక డైలీ తన ఎక్స్ అయిన సోఫియాని కలుస్తుంది. సోఫియా కాడి నుంచి వెళ్లి ఇంకెవరినో కలుస్తుంది. అలా సోఫియా గీతిక
కలిసి చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు. ఇదే ఇన్ఫర్మేషన్ విత్ ఫొటోస్ తో తీసుకొచ్చి అంకుర్కి ఇస్తాడు. అంకుర్ ఆ ఫొటోస్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీరాకి ఇస్తాడు. అవన్నీ చూసి మీరా గీతికాని అడుగుతూ నువ్వెందుకు సోఫియాని డైలీ కలుస్తున్నావు అంటే తను ఒక చిన్న పని మీద కలుస్తున్నానని చెప్తుంది. చిన్న పని రాత్రంతా ఉందా? రాత్రంతా నువ్వు సోఫియా ఇంట్లో ఉన్నావు, నీకు సోఫియాతో ఏంటి పని అని చెప్పి ఇక మనిద్దరికి కుదరదు. నేను నీకోసం నా జాబ్ వదిలేసి నీతో రావడానికి సిద్ధపడ్డా, కానీ నువ్వు మాత్రం నాకు ఇంకా అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి మీరా ఇక గీతికతో వెళ్ళడని చెప్పి తనకు వచ్చిన కొత్త జాయినింగ్ ఆఫర్ ని తీసుకుని ఆ హాస్పిటల్లో జాయిన్ అవడానికి వెళ్ళిపోతుంది. మరోవైపు గీతికని ఎంక్వైరీ చేస్తున్న ఆ జర్నలిస్ట్ భార్గవ్ పిలిచి నీ ఏజు 35 దాకుంది, కానీ మీరా ఏజు కోరల్ సైమన్స్ ఏజు చాలా తక్కువ, నీకు చిన్న అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి ఎంక్వైరీ చేస్తుంటాడు. దాంతో గీతిక కోపంతో అక్కడి నుంచి వచ్చేస్తుంది. తర్వాత మీరా ఆ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ మన్సూర్ ని కలుస్తుంది. మన్సూర్ ఇన్ఫర్మేషన్ అంతా అంకుర్కి ఇచ్చుంటాడు, కానీ అంకుర్ మాత్రం మొత్తం ఇన్ఫర్మేషన్ ని మీరాకి ఇవ్వడు. మధ్యలో కొంత ఇన్ఫర్మేషన్ దాచేసి మీరాని గీతికని విడదీయాలనుకుంటాడు. అదే విషయం మన్సూర్ గీతికకి చెప్తూ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చా, అదేంటంటే గీతిక చెప్పినట్టు మీ ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు, అతనే డేవిడ్. మీ ఇంటికి వచ్చి అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లిపోయాడు. అదే మీ ఇంట్లో ఎక్కడ సోఫాలు ఉన్నాయి, పైన లైట్లు, పక్కన ఫ్రిడ్జ్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లిపోయాడు. ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని మీ పైన బ్యాడ్ కామెంట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇదంతా చేసింది ఆ డేవిడ్ అనే వ్యక్తి. ఇదే విషయాన్ని నేను అంకుర్కి చెప్పానని చెప్పి మన్సూర్ చెప్తాడు. దాంతో మీరా అంకుర్తో గొడవ పడుతూ మా ఇద్దరిని ఎడగొట్టాలని చూసుకుంటున్నావా, ఎందుకు నాకు ఇన్ఫర్మేషన్ అంతా ఇలేదంటే అంకుర్ మాత్రం మీరిద్దరు కలిసి ఉండడం అంత కరెక్ట్ కాదు, ఇది నా ఒపీనియనే కాదు అందరూ ఒపీనియన్ అంటాడు. కానీ మీరా మాత్రం అవేమి వినకుండా గీతిక కోసం వెళ్ళిపోతుంది. అయితే గీతిక సోఫియాతో కలిసిన మరో వ్యక్తి అతను ఒక హ్యాకర్. హాస్పిటల్ నెట్వర్క్ ని హ్యాక్ చేసి ఆ మెయిల్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయో ఫైండ్ అవుట్ చేస్తాడు. ఆ మెయిల్స్ అన్ని ఒకే ఏరియా నుంచి వచ్చుంటాయి, అందులోనూ 1-2 నెట్ సెంటర్ నుంచే ఆ మెయిల్స్ అన్ని వచ్చుంటాయి. దాంతో ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని గీతిక హెచ్ఆర్ టీం దగ్గరికి వెళ్లి హెచ్ఆర్ టీం అయిన సిమ్రాన్ కి చూపిస్తూ ఇవన్నీ ఒకే లొకేషన్ నుంచి వచ్చాయి, నేను హెరాస్ చేసిన వాళ్ళందరూ ఒకే లొకేషన్ లో ఉన్నారా, ఇవన్నీ ఒకే వ్యక్తి నా మీద కావాలనే చేస్తున్నారని చెప్పి హెచ్ఆర్ టీం దగ్గర ప్రూవ్ చేసుకుంటుంది. ఇదే విషయం జర్నలిస్ట్ భార్గవ్ కూడా అర్థమవుతుంది. ఇక వాళ్ళ దగ్గర ఉన్న ఫైనల్ ఆప్షన్ కోరల్ సిమ్రాన్ ని ఎంక్వైరీ చేస్తుంటారు. ఇప్పటి వరకు వచ్చిన మెయిల్స్ అన్ని ఫేక్ అని తేలాయి, ఇక్కడున్న ఒకే ఒక్క సాక్షివి నువ్వు ఏం జరిగిందో చెప్పమని చెప్పి రికార్డ్ చేస్తుంటారు. దాంతో కోరల్ సైమన్ కూడా భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కోరల్ సైమన్ కూడా గీతిక తన జాబ్ లో నుంచి తీపిచ్చేసిందనే పగతో గీతికపై రెవెంజ్ తెచ్చుకోవడానికి వచ్చిందని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. అయితే ఇవన్నీ ఎవరు చేశారని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆ డీన్ పొజిషన్ కోసం సరైన వ్యక్తి మరొక సీనియర్ ఎంప్లాయ్. ఆ సీనియర్ ఎంప్లాయే గీతిగా ఒక లెస్బియన్ అని తెలుసుకుని తన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న డేవిడ్ అనే వ్యక్తికి ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి అతని చేతే ఇవన్నీ చేయించాడని తెలుసుకుని అతన్ని అరెస్ట్ చేస్తారు. చివరికి గీతిక కూడా నాకు ఆ డీన్ పొజిషన్ వద్దు, ఆ అధికారాన్ని నేను సరిగా వినియోగించుకోలేను, నా కోపాన్ని నేను తగ్గించుకున్న తర్వాతే ఆ డీన్ పొజిషన్ తీసుకుంటానని చెప్పి తనకి డీన్ పొజిషన్ వద్దని చెప్పి వెళ్ళి మీరాకి సారీ చెప్తూ మీరా గీతిక ఇద్దరు కలిసిపోతారు. అలా మూవీ ఎండ్ అవుతుంది. దట్స్ ద మూవీ స్టోరీ ఆఫ్ అక్యూజ్డ్.